ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. రిట్రోగ్రేషన్ అసలు మనకి ఎప్పటి నుంచి ఉంది, దాని మూలంగా ప్రతి లగ్నానికి ద్వాదశ లగ్నాలు లేదా లగ్నం తెలియని రాశి వారికి ఎటువంటి ఫలితాలు జరగనున్నాయి, అది ముఖ్యంగా జూలై 13వ తేదీ నుంచి నవంబర్ 28వ తేదీ వరకు ఈ శని వక్ర త్యాగం అంటే వక్ర గతిలోకి వెళ్తాడు. వక్ర త్యాగం జూలై 28వ తేదీ తర్వాత వక్ర త్యాగం అవుతుంది. దీని మూలంగా ఎవరెవరికి ఇప్పుడు చూడండి, కొంతమంది ఇప్పుడు మేషం వారు ఉన్నారు, ఏలినాడు శని ప్రభావం తగ్గుతుంటుంది. అదేవిధంగా సింహం వారికి అష్టమ శని ప్రభావం తగ్గడం, ఈ ధనస్సు వారికి అర్ధాష్టమ శని ప్రభావం తగ్గడం. దానివల్ల తగ్గడం వల్ల కలిగే ఫలితాలు ఏమిటి, మీ పర్సనల్ చార్ట్లో అది ఏ భావం అయినందుకు ఎటువంటి ఫలితాలు వస్తాయి అనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్కటిగా తెలుసుకుందాం. మేష లగ్నము లేదా మేష రాశి అయినా చూసుకోండి. ఏలినాడు శని ఆల్రెడీ మీకు స్టార్ట్ అయింది కదా అని భయభ్రాంతులకు గురవుతూ అయ్యో ఏమవుతుందో ఏంటో అనుకునేటువంటి వారికి, కొత్త ఇన్వెస్ట్మెంట్స్ చేయాలంటే 12వ స్థానంలో శని ఉన్నాడు కదా, ఇప్పుడు మరి ఇన్వెస్ట్మెంట్ చేయాలా వద్దా అని సంశయించేటువంటి వారికి ఇది కొంత ఊరటనిస్తుంది. జూలై 13వ తేదీ నుంచి ఈ యొక్క నవంబర్ 28వ తేదీ వరకు ఉండేటువంటి వక్రగతి అంటే 12వ స్థానంలో ఇన్వెస్ట్మెంట్ స్థానం నుంచి వక్రించాడు, అంటే లాభస్థానం వైపు వెళ్తున్నాడు. అంటే గతంలో చేసినటువంటి ఇన్వెస్ట్మెంట్ కానీ ఈ వక్రగతిలో ఉన్నప్పుడు చేసేటువంటి మదుపు పెట్టడం, ఇన్వెస్ట్మెంట్ చేసేది ఏదైతే ఉంటుందో ఆ యొక్క విషయాలు మీకు కలిసి వచ్చేటువంటి స్థితి కనబడుతున్నాయి, ఇన్వెస్ట్మెంట్కి సంబంధించిన విషయాల్లో పర్టికులర్గా. ఇక మరికొంతమందికి చూడండి, విదేశాల్లో ఉన్నామండి, అక్కడి నుంచి ఇండియాకు వచ్చేద్దాం అనుకుంటున్నాను, ప్లాన్ చేస్తున్నాను, నేను ఇంక ఇక్కడ ఉండలేను అనుకునేటువంటి వారికి ఆ మార్పును కూడా ఇస్తుంది. అయితే శని ఎప్పుడైనా సరే ఇలా వక్రగతి వక్రత్యాగాలు జరిగినప్పుడు, అంటే వక్రత్యాగం అంటే 28 నవంబర్ తర్వాత జరుగుతుంది, వక్రగతిలో ఉన్నప్పుడు ఈ మేషం వారికి జరిగేటువంటి మంచి ఫలితాలు ఏమిటి ఇందులో అని చెప్పి చూసుకున్నట్లయితే, పర్టికులర్గా కొత్త అగ్రిమెంట్స్ ఏమైనా చేయడం. అంటే గతంలో మనం చూడండి కొన్ని ఇంకేముంది మనకి అగ్రిమెంట్ చేస్తా అన్నాడు కానీ పెండింగ్ పెడుతున్నాడు అంటూ ఉంటాం. అటువంటివి మీరు చేసే ప్రయత్నాలు ఏవైతే ఉంటాయో, ఎఫర్ట్స్ ఏవైతే పెడతారో ఆ ఎఫర్ట్స్కి సరైనటువంటి ఫలితాలు రావడం, ఇటువంటివి బలంగా చూపిస్తున్నాయి మీకు. అదేవిధంగా 12వ స్థానంలో ఉండేటువంటి మరి గురువు శని వక్రించినప్పుడు ఇంకా ఎటువంటి అంటే జాగ్రత్తలు కానీ ఇంకా ఎటువంటివి జరుగుతాయి ఏంటి అని చెప్పి చూసుకున్నట్లయితే, కొంతవరకు కొత్త బిజినెస్ చేసేటువంటి వారు, కొత్త వ్యాపారాలు చేసేటువంటి వారికి మీకు తెలియకుండానే కొంత సీక్రసీగా అవతల వాళ్ళు చేసేటువంటి కొన్ని పనుల వల్ల మీకు రావాల్సిన లాభం కొంతవరకు తగ్గుతూ ఉంటుంది. ఈ పర్టికులర్ అంశం మీద కాస్త జాగ్రత్త వహిస్తూ దాని మీద దృష్టి పెట్టాలి మీరు, ముఖ్యంగా మీరు. అదేవిధంగా మరి పరిహారం ఏం చేసుకోవాలి, ఎందుకంటే 12లో ఉండే గ్రహం వక్రించింది కదా, అంటే ఏదైనా ఆలయాలకు వెళ్ళి, ముఖ్యంగా శివాలయం కానివ్వండి, లేకపోతే కాలభైరవ ఆలయం కానివ్వండి, ఆంజనేయ స్వామి ఆలయం కానివ్వండి, ఇటువంటి ఆలయాలకు కానీ గోశాలకు కానీ వెళ్ళి అక్కడ మీరు ఏదైనా సేవ చేయడము, గోవులకి బెల్లం తినిపించడము, బెల్లముతో తయారు చేసినటువంటిది ఏదైనా పదార్థాన్ని చక్కగా మీరు అందరికీ, అంటే ఆ పదార్థాన్ని ముందుగా అమ్మవారికి నైవేద్యంగా పెట్టి దాన్ని పంచిపెట్టడం చేయడం ద్వారా అన్ని విధాలా మీకు బాగుంటుంది. ఇక్కడ ఈ వక్రత్యాగం వక్రగతి వల్ల ఎటువంటి ఫలితాలు వస్తాయి, దేశకాల సంబంధంగా చూసుకుంటే, ఇప్పుడు ఏదైతే రకరకాల యుద్ధాలని రకరకాల ఇబ్బందులు ఏవైతే పడుతున్నారో, జన నష్టం ఎంతైతే జరుగుతుందో ఈ వక్రత్వం వల్ల జన నష్టం కొంత తగ్గుతుంది, గుర్తుపెట్టుకోండి, కొంతవరకు తగ్గుతుంది. బట్ ఇక్కడ ఏంటంటే శని ఎంత మీకు గురువు రాశుల్లోంచి వక్రించినా కొంత ఇస్తూ ఉంటాడు జీవరాశులైనటువంటి దానివల్ల. అలాగే శని ఎప్పుడైతే కుంభంలోకి వెళ్తుంటాడో, అదేవిధంగా కుజుడు కూడా కేతువుతో ఉన్నందుకు కొంచెం భూమి చీల్చే అంత సమర్థమైనటువంటి బాంబుల వల్ల కొంతవరకు కొన్ని దేశాల్లో భూమి కూడా చీలుకునేంత ఇదిగా అవుతూ ఉంటుంది. ఇది పర్టికులర్గా మనకి కుజుడు సింహంలో ఉన్నప్పుడు కానివ్వండి, దాని తర్వాత వృశ్చికంలోకి అంటే ఈ ప్రభావం పడటం వల్ల, దీనివల్ల కొంతవరకు ఈ వక్రగతి వల్ల
కుజుడు కూడా తర్వాత మనకి సింహం నుంచి మారడం వల్ల మనకి హైదరాబాద్ లాంటి ప్రదేశాల్లో కొంతవరకు ఈ భూ రేట్లు భూ సంబంధించినటువంటివి పెరుగుదల కూడా ఉంటుందండి, గుర్తుపెట్టుకోండి. అయితే మరి ఈ వక్రగతికి సంబంధించింది కానీ ఎల్నాడ్స్కి సంబంధించింది కానీ కేవలం గోచారం వల్లే ఇంత ప్రభావం ఉంటుందని చాలామంది నన్ను అడుగుతున్నారు. దానికి పర్టికులర్గా మీరు చూసుకోవాల్సింది ఏమిటి అంటే మీ జన్మజాతకం ఏంటో చూసుకోండి మొట్టమొదటిగా. అంటే మీ జాతకంలో ఉదాహరణకు మీరు ఎందులోనూ ఇరుక్కుపోయారు, దాని నుంచి బయటికి రాలేకపోతున్నాం అంటే దాని అర్థం ఏమిటి అంటే మీ యొక్క లగ్నాధిపతి ఎవరైతే ఉన్నారో మీది మేషం నుంచి మీనం వరకు 12 లగ్నాల్లో ఏదో ఒక లగ్నం మీద అయి ఉంటుంది. ఆ లగ్నాధిపతి ఎక్కడైనా స్ట్రక్కింగ్ యోగాలో ఉన్నాడా చెక్ చేసుకోవాలి. స్ట్రక్కింగ్ యోగాలో ఉన్నప్పుడు ఇప్పుడు చూడండి, చిన్న ఎగ్జాంపుల్, ఇప్పుడు మనకి జలుబు చేసింది, ముక్కు బ్లాకేజ్ అయింది, విక్స్ ఇన్హేలర్ కానీ లేకపోతే ఇంకేదైనా ఆవిరి పట్టడం వల్ల అది క్లియర్ చేసుకుంటాం. అలాగే ఏ గ్రహం ద్వారా స్ట్రక్ అయిందో ఆ గ్రహానికి సంబంధించిన దానం ఇవ్వడము, లేనట్లయితే ఆ దేవత ఆరాధన చేయడం ద్వారా అది క్లియర్ చేసుకోవచ్చు. ఇదేదో భయపడి ఏదో అయిపోతుందని దానికోసం కాదు జ్యోతిషాస్త్రం ఉన్నది. అలాగే చాలామంది ఎంతో కష్టపడుతున్నా ఇప్పుడు గోచారంలో ధనస్థానం మీద ఇలా ఉందండి అంటే అది ఒక 10 to 15% దాని ప్రభావం. కొన్నిసార్లు అయితే మరీ తక్కువ కూడా ఉంటుంది కొంతమంది ధనయోగాల వల్ల. మీ పర్సనల్ చార్ట్లో అసలు ధనాన్ని ఇచ్చే గ్రహం ఎలా ఉంది, అది ఎంత స్ట్రెంగ్త్ఫుల్గా ఉంది, దాని మీద స్ట్రెంగ్త్ చేసుకోవాలి. చాలామంది తెలియక అది స్ట్రెంగ్త్ చేసుకోవడానికి ఆ ఉంగరం పెట్టేసుకుంటారు. అది కాదు, అది కేవలం మీకు శుభుడై వీక్గా ఉంటేనే ఉంగరం పెట్టుకోవాలి, కానీ అదర్వైజ్ మీరు ఇటువంటి ఉంగరాలు పెట్టుకున్నా ఉపయోగం ఉండదు. స్ట్రెంగ్త్ చేసుకోవడానికి కొన్నిసార్లు నామస్మరణ, అదేవిధంగా ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయ నమః, లేదా ఓం ధర్మాధ్యక్ష ధనాధ్యక్ష ధనధాన్య వివర్ధనీయ నమః, ఈ రకంగా చేసుకుంటూ ఉండాలి. కొంతమంది అప్పుల్లో ఇరుక్కుపోతారు, అలాంటప్పుడు ఓం అపర్ణాయ నమః. అది పర్టికులర్ పీరియడ్ ఉంటుంది. రుణస్థానం ఎప్పుడు మనకి బాగా యాక్టివ్ అవుతుంది, ఆ సమయంలో అనవసరంగా మిస్క్యాలిక్యులేషన్ చేసుకుంటూ అప్పులు చేసుకుంటామా, దానివల్ల అప్పులు పాలవుతామా, ఇది పర్టికులర్గా జాగ్రత్త వహించాలి, గుర్తుపెట్టుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ కొంతమందికి సహోదరులతో సరైన కమ్యూనికేషన్ లేకపోవడం, ఇవన్నీ ఎందుకు అవుతాయంటే పూర్వజన్మల్లో సహోదర వర్గంతో మీరు సరిగ్గా ఉండవలసిన ధర్మంగా లేకపోవడం వల్ల సహోదర వర్గంతో ఇబ్బంది వస్తూ ఉంటుంది. లేదా వాళ్ళు మీరు ధర్మంగా ఉన్నా సరే వాళ్ళు కావాలని బిహేవ్ చేస్తే వాళ్ళు కూడా ఖచ్చితంగా అనుభవిస్తారు, అందులో ఎటువంటి సందేహం లేదు. అలాగే ఎప్పుడు నిర్ణయం తీసుకోవాలి, ఏ సమయాల్లో జాగ్రత్తగా ఉండాలి అనేది గోచారం ఎంత చెప్తుందో మన పర్సనల్ చార్ట్ కూడా నిర్ణయాలు ఏ నెలల్లో తీసుకోవాలి, ఏ నెలల్లో తీసుకోవద్దు. చాలామంది నిర్ణయం తీసుకునే సమయం, నిర్ణయం తీసుకునే హోరా, నిర్ణయం తీసుకునేటువంటి మంత్ చాలా జాగ్రత్తగా దాన్ని అర్థం చేసుకుంటూ ఉండాలి దాన్ని ప్రారంభించేటువంటి విషయాల్లో. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ సంతాన అభివృద్ధికి ఏం చేయాలి, సంతానం కలగట్లేదంటే ఏం చేయాలి. ఇంకోటి ఏంటంటే వ్యాపారాలు, చాలామంది వ్యాపారం ప్రారంభిస్తారు కానీ వాళ్ళకి ఎందులో కలిసి వస్తుంది అనేటువంటిది చూసుకోరు. ఎంతసేపు హడావిడిగా ఏదో ప్రారంభించేయడం, దానిలో ధనయోగం లేదు. అసలు ధనయోగం ఏ వ్యాపారం ఇస్తుందో, అసలు మీకు వ్యాపార యోగం ఉందా లేదా, దానికి సంబంధించిన మహాదశ నడుస్తుందా లేదా అనేటువంటి సూత్రప్రాయంగా ఉంటాయి జ్యోతిష్యంలో. అంతేగాని కేవలం ఏదో ఎల్నాడ్స్ నడుస్తుంది కాబట్టి నేను వ్యాపారం చేస్తే కలిసి రాదను, అర్ధాష్టమ శననో అష్టమ శననో కాదు, ఇది పర్టికులర్గా తెలుసుకోండి. అలాగే వివాహ సమయం దగ్గర నుంచి, ఇన్వెస్ట్మెంట్స్ సంబంధించిన విషయాల దగ్గర నుంచి, విదేశాలకు వెళ్ళేటువంటి అంశాల దగ్గర నుంచి అన్నీ కూడా మీ జన్మజాతకంలో పర్టికులర్ మహాదశ ఏ రూపంలో మీకు యోగాన్ని ఇస్తుంది, ఇది రైట్ టైమా కాదా వివాహం చేసుకోవడానికి, ఇది రైట్ టైమా కాదా పార్ట్నర్షిప్ చేయడానికి, మీకు అసలు మీ జన్మజాతకంలో పార్ట్నర్షిప్ చేసే యోగం ఉందా లేదా, ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయడం కరెక్టా కాదా, విదేశాలకు వెళ్ళడం కరెక్టా కాదా, గోచారం ఎంతవరకు అనుకూలిస్తుంది. కానీ లేదండి నాకు డిజైర్ ఉంది, అలాంటప్పుడు మీరు ఎటువంటి చిన్న చిన్న పరిహారాలు, ఏదో పెద్ద వేలు లక్షలు ఖర్చు పెట్టి పూజలు చేయాల్సిన అవసరం లేదు. చిన్న నామస్మరణ రోజు కూర్చొని ఒక అరగంట 40 నిమిషాలు కూర్చొని చేయడం వల్ల అది మీకు బలాన్ని ఇస్తుంది. మీకు ఆ సిచ్యువేషన్ హ్యాండిల్ చేసేటువంటి శక్తిని అమ్మవారు ఇస్తుంది. ఆ రకంగా మీరు ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, మీ జన్మజాతకంలో ఉండేటువంటి ప్లానటరీ పొజిషన్స్ ఎలా ఉన్నాయి, అది ఎంత స్ట్రెంగ్త్ కలిగి ఉన్నాయి చూడండి. ఇప్పుడు మనలో ఉండేటువంటి స్ట్రెంగ్త్ ఏంటని తెలుసుకుంటాం. నాకు బాగా స్కిల్స్, రైటింగ్ స్కిల్స్ ఉన్నాయంటారు, కొంతమంది సింగింగ్ స్కిల్స్ అంటారు, మరి కొంతమందికి అకల్ట్గా ఏదైనా ప్రిడిక్ట్ చేసే స్కిల్స్ ఉంటాయి. మరి ఒక్కొక్క రకంగా కొంతమంది స్కిల్స్ ఉంటాయి. బైక్ బాగా నడుపుతారు, కారు బాగా నడుపుతారు. అది ఎలాగో మీ పర్సనల్ చార్ట్లో కూడా మీ జాతక చక్రంలో ఉండేటువంటి గ్రహాలు ఎలా ఉన్నాయనేటువంటిది చూసుకోవాలి. ఆ రకంగా ఆ బలాన్ని
దాని సంబంధంగా ప్రయత్నాలు చేయడం ద్వారా సక్సెస్ రావడము, ఏది బలహీనంగా ఉందో దానికి సంబంధించిన రెమెడీ చేయడం ద్వారా ఖచ్చితంగా మీకు బాగుంటుంది. దీంతోపాటు జాతకం లేదు అనుకునేవారు ఏమీ ఇబ్బంది పడకుండా చక్కగా అమ్మవారి ఆరాధన నిత్యము చేయడం ద్వారా ఖచ్చితంగా మీ యొక్క జీవితం అమ్మవారే చూసుకుంటుంది. శ్రీమాత్రే నమః.